రైట్. మాజీ మంత్రి కాకానీకి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుమ్మల దిబ్బలో బాలిక మృతిపై కాకానీ నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. మాజీ మంత్రి కాకానీకి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుమ్మల దిబ్బలో బాలిక మృతిపై కాకానీ నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రైట్. మాజీ మంత్రి కాకానీకి కోవూరు పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే మాజీ మంత్రి కాకాని అయితే కేసులు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులకైతే మాత్రం గోల్ అయితే మాత్రం వాళ్ళని చుట్టుముడుతున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సుమారు 86 రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు. ఆయన అనేక కేసుల్లో ఆయన ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు కోవూరు పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఏకంగా పోక్సో కేసు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేస్తూ ఈ నోటీసులకు 18వ తారీఖు విచారణకు రావాలంటూ కూడా ఆయన్ని పోలీసులు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం మైనర్ బాలిక కోవూరు గుమ్మల దెబ్బకు సంబంధించి మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా 2 యువకులు తీసుకుపోయి చంపేస్తుంది. వారిని ఆ అమ్మాయి అపస్మార స్థితిలో పడిపోతుంది. ఆ అమ్మాయిని వైద్యం నిమిత్తం నెల్లూరు నుంచి చెన్నైకి తరలించగా చెన్నైలో చికిత్స తీసుకుంటూ మృతి చెందుతుంది. ఆ మృతదేహాన్ని కోవూరుకు తీసుకురాగా కోవూరులో ఆ బాలికను పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడికి వెళ్తారు. ఈ యొక్క పరామర్శించినటువంటి నేపథ్యంలో ఆయన వాడినటువంటి భాష, లేకపోతే ఏ సందర్భంలో ఆయనకి పోక్సో కేసు కింద ఆయన బుక్ నమోదు చేశారు, పోక్సో నోటీసులు ఎందుకు నమోదు చేశారు అనేది కూడా కొంత చర్చనీయాంశం అయితే జరుగుతుంది. అంటే పోక్సో కేసు కింద వారిని కేసు నమోదు చేయాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి. కాకాన్ని ఏ బేస్ లో ఏ కోణంలో ఆయనపై కేసు నమోదు చేశారని మాత్రం సర్వత్రా జిల్లాలో చర్చ అయితే కొనసాగుతుంది. 18వ తారీఖు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు వెళ్తారా, విచారణకు వెళ్తే ఎలాంటి సమాచారం ఆయన ఇవ్వబోతున్నాడు అనేది మాత్రం పెద్ద చర్చ అయితే సాగుతున్న పరిస్థితి. అంటే కొద్ది రోజుల క్రితం ఏదైతే మైనర్ బాలిక మృతి పట్ల ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు గుమ్మళ్ల దిబ్బకు జిల్లా అధ్యక్షుడు హోదాలో కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్లారు. ఆ బాలికను పరామర్శించారు. ఆ బాలికను పరామర్శించిన దాంట్లో ఇంకా కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కాకుండా ఓన్లీ కాకాని గోవర్ధన్ రెడ్డికే ఇక్కడ నోటీసులు ఇవ్వడం పట్ల అయితే మాత్రం సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీని పట్ల ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, దీనికి ప్రభుత్వం అంటే టీడీపీ మైనార్టీ సెల్ కు సంబంధించినటువంటి అబ్దుల్ అజీజ్ పక్ బోర్డు చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కూడా ఇదే ఘటనలో ఆ మైనర్ బాలికని పరామర్శించేందుకు అక్కడికి వెళ్తాడు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాడు. కానీ అదే సందర్భంలో సాయంత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్తాడు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏమో నోటీసులు ఇచ్చారు, పోక్సో కేసు కింద పరామర్శించడానికి ఇచ్చారా, లేకపోతే ఇంకే ఇతర కారణాలతో ఇచ్చారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే దీని పట్ల కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఆయన ఏం వివరణ ఇవ్వబోతున్నారు మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. శిరీష గారు. రైట్. థ్యాంక్ యూ చరిత్.